శుభ్రంగా ఈ ఆకుకూరలు ఇవి వంకాయలు అయితే చాలా విపరీతంగా కాసేసినాయండి. ఆకుకూరలన్నీ మొత్తం వర్షానికి మొత్తం పాడైపోతున్నాయండి. అయినా కొంచెం బాగానే ఉన్నాయి. కొంచెం ఇవాళ అయితే చుక్కకూర అయితే కోసేస్తానండి. మొత్తం ఆకుకూరలు బాగానే వచ్చినాయి అనుకున్నానండి. మొత్తం వర్షానికి అయితే మొత్తం పడిపోయి మొత్తం పాడైపోతున్నాయి. అలాగే కూడా లైట్గా పురుగు పడుతున్నాయండి. వర్షానికి పచ్చ పురుగు పెట్టేస్తాయి కదండి. దాని గురించి కొన్ని రోజులు ఆకుకూరలు వేసుకోకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే వేసిన గమ్ముని వర్షానికి పడిపోతాయి మాట అండి. అందు గురించి ఏంటంటే మనం ఉన్నాయి ఇప్పుడు చిన్న స్టేజ్లో ఉన్నప్పుడే ఆకుకూరలు అన్నీ హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం వర్షాలు తగ్గాక మళ్ళీ పెట్టుకోవచ్చు. విత్తనాలు వేసినా ఏం వేసినా నారులు వేసినా మొత్తం అన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయండి. చాలా మట్టుకు చూసారా ఇగోండి ఇలాగా ఎక్కడికక్కడ ఇరిగిపోతున్నాయి మొత్తం అన్నీ గాలికి. ఎంతో కష్టపడి వేసుకున్నానండి అన్నీని. మొత్తం గాలికి మొత్తం అన్నీ డ్యామేజ్ అయిపోయి మొత్తం ఇరిగిపోతున్నాయి. వర్షం పడుతుందండి అయినా సరే నేను తీస్తున్నాను. ఇదిగోండి వంకాయలు చూసారా గుత్తులుగా ఉన్నాయి కాయలు. ఇదిగోండి మొత్తం వంకాయలు అయితే ఇదిగోండి చుక్కకూర అయితే ఉందండి, చాలా ఉంది. ఇదంతా కోసేస్తానండి, హార్వెస్ట్ చేసుకుంటాను. ఇదిగోండి గోంగూర వర్షం పడిపోతుందండి, అందు గురించి నేను హార్వెస్ట్ చేసేద్దామని అనుకుంటున్నానండి. మొత్తం చాలా మటుకు చాలా డ్యామేజ్ అయిపోతున్నాయండి మొత్తం ఆకుకూరలు ఇవి అన్నీ. వర్షం అస్సలు తగ్గట్లేదండి. కొంచెం అది డ్రాగన్ ఫ్రూట్ పువ్వు 5 కాయలకి 5 పోయండి, ఒకటే మిగిలింది. అది కూడా చాలా డెలికేట్గా ఉందండి. చూసారు కదా ఇదిగోండి. మీరు తీగ అడిగారు కదండి. ఇదిగోండి వర్షాలు అలా పడుతుంటే చూసారు కదా మొత్తం చాలా ఇదిగా వర్షం బాగా పడిపోతుందండి. మొత్తం అసలు తెరిపెట్టలేదు. మొక్కలన్నీ చాలా మట్టుకు మొక్కలన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయండి. అసలు ఏ మొక్క కూడా ఉండలేదు. వాటర్ ఎక్కువైపోయి మొక్క కుళ్ళిపోతుంది అన్నమాట అండి. అందు గురించి వర్షాలు తగ్గిదాకా పెట్టుకోకపోవడం మంచిదండి. చూసారా ఇదిగోండి మొత్తం నార్లు వేసుకునేవి కూడా ఇంకా అలాగే ఉండిపోయినాయి. ఇవన్నీ కప్పెట్టుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలండి మొత్తం. ఎందుకంటే ఎడతెరుపు లేకుండా గుర్తుంది కదండి వర్షాలు. అందు గురించి మొక్కలన్నీ చాలా మట్టుకు డ్యామేజ్ అయిపోతున్నాయండి. చూసారు కదా ఇదేంటి ఇప్పుడు చుక్కకూర హార్వెస్ట్ చూపిస్తూ ఉంటే వర్షం వచ్చేస్తుందండి. కోసేటప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి ఇవైతే చాలా విపరీతంగా కాయలు కాసేస్తున్నాయండి. ఫుల్గా చెట్టు నిండా పూత కాయలు బోల్డ్ ఉన్నాయండి అస్సలు. ఇదిగోండి వర్షానికి ఏమవుతుందంటే అండి ఇదిగోండి మొత్తం రాలిపోయి ఆ టేస్ట్ అన్నది కాయలు ఉన్న ముగ్గిన చప్పగా అయిపోతున్నాయండి. వాటికున్న టేస్ట్ అంతా పోతున్నాయి. ఇదిగోండి కాయలు చెట్టు నిండా కాయలండి. అసలు ఇంకా నిత్యం కాయలు దీనికి ఉంటానే ఉన్నాయండి. అసలు చూసారా ఎంత విపరీతంగా కాసేస్తున్నాయో. కానీ వాటర్కి శుభ్రంగా నానిపోయి చప్పగా అయిపోతుంది మటన్. కింద మొత్తం రాలిపోయినాయి, ఫ్రూట్లు అన్నీ ఇలా రాలిపోయినాయి మటన్ మొత్తం అన్నీ. అదే ఎంత విపరీతంగా వస్తుందో. హార్వెస్ట్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా వర్షం అలా వస్తూనే ఉండదు. కానీ చాలా మొక్కలు ఈ వర్షానికి మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. వంకాయలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయండి. కాయలు అయితే చాలా కాయలు ఉన్నాయి. కోసి ఎవరికన్నా పంచిపెట్టేసుకోవాలండి, అంత కాయలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్నీ మనం తినలేం కదా. అదండి చూసారు కదండి. ఇది ఇప్పుడు కోద్దామంటే వర్షం వస్తుంది. పప్పు వేసానండి నేను. చుక్కకూర కోసి పప్పు చుక్కకూర వండుదామని పైకి వచ్చాను అనమాట అండి. కొంచెం అవి కోసేసుకుంటే అండి మనకి చూసారు కదండి ఇదండి. ఇదిగోండి చూసారా ఎంత ఆకుకూర వచ్చిందో. ఇంకా చాలా ఉందండి. అసలు ఎంత ఫ్రెష్గా ఉందో చూసారు కదా. మన ఇంట్లో ఇలా వేసుకోవడం వల్ల మనం వర్షాలు అవి ఎక్కడికన్నా మార్కెట్కి వెళ్ళి ఎక్కడికన్నా బయటకు వెళ్ళి అవసరం లేకుండా ఇంట్లోనే ఏదైనా గమ్మున అవసరం వస్తే మన తోటలోనే తెంపుకొని ఇలాగ వాడుకోవచ్చు అన్నమాట. ఎప్పుడొకప్పుడు మనకి వేసుకున్న గార్డెన్ ఏదో విధంగా మనకి ఆరోగ్యంగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి ఇదే మా వీడియో. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ హోమ్ గార్డెన్. ఇప్పుడైతే చూసారు కదా వర్షాలకు పైకి ఎలా పోయేడికి ఎలా ఉన్నాయి మొక్కలను చూద్దామని పైకి వెళ్ళడానికి ఎన్ని వంకాయలు ఉన్నాయండి. ఇప్పుడు కూరకు అవసరం వచ్చి 2 రకాలు కోసాను. ఇక్కడ 3 రకాలు పండినాయి. మీకు ఇది చూసారు, ఇది సార్ ఉన్నది ఒక కలరు, ప్లేన్ ఒక కలరు, ఇది ఒకటి, 3 రకాలు చూడండి. ఇవ్వండి
3 వంకాయలు. ఎన్ని వంకాయలు వచ్చినాయో చూసారు కదా. ఇంకా చాలా ఉన్నాయండి. చుక్కకూర, గోంగూర ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వర్షం తగ్గకపోద్దామని ఇప్పుడైతే ప్రస్తుతానికి కూర కోస్తున్నాను.